నమస్కారం, ఇండియా న్యూస్ కి స్వాగతం. జేకేపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పదవుల పండుగ కనబడుతోంది. జిల్లా సోషల్ మీడియా విభాగం, వాలంటీర్ విభాగం, గ్రీవెన్స్ సెల్ విభాగం, జిల్లా ప్రచార విభాగం, విద్యార్థి విభాగం తదితర పదవులను పొందిన వారిని వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నాయకులు కాటిపల్లి రవితో పాటు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నాయకత్వం అంటే ఉత్తరాలు ఏదో పదవి ఇచ్చారు కదా, ఇంటి దగ్గర పడుకుంటే నాయకులు అయిపోతామంటే అది భ్రమే. నాయకుడు అనేవాడు గ్రామం నుంచి, కార్యకర్తల నుంచి, కార్యకర్తల కష్టాల నుంచి, కార్యకర్తల కన్నీళ్ళ నుంచి, గ్రామంలో సమస్యలు తెలుసుకోవడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గ్రామంలో డ్రైనేజ్ బాగాలేదు, సర్పంచ్ లేరు, దాన్ని మనం సోషల్ మీడియాలో పెట్టి ప్రశ్నించాలి. ఏమిటి డ్రైనేజ్ వ్యవస్థ? ఈ కూటమి ప్రభుత్వంలో రాగానే రోడ్లు వేస్తామని చెప్పారు. ఆ రోడ్ల మీద పాలు పోస్తే ఆ పాలు ఒక పక్కన ఎత్తుకోవచ్చు అని చెప్పారు. పరిశుభ్రమైన రోడ్లు ఉంటాయని చెప్పారు. గుంటలు లేని రోడ్లు వేస్తామని చెప్పారు. ఏవి రోడ్లు అని చెప్పి అడుగుతున్నాం. బూతులు లేవు, ఇందులో సోషల్ మీడియా కేసులు పెట్టరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను అర్ధగంట మాట్లాడినా, గంట మాట్లాడినా ఒక్క కేసు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. కానీ విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం, లోకేష్ని విమర్శిస్తాం, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాం, అవినీతిని ప్రశ్నిస్తాం, అభివృద్ధి లేకపోతే అడుగుతాం. అలానే సంక్షేమం గురించి మనం ప్రశ్నిస్తాం. మీరు చెప్పారు సూపర్ 6లో 60 ఏళ్ళు నిండితే పింఛన్ ఇస్తారని చెప్పారు. కొత్త పింఛన్లు ఇస్తున్నారు